ఈరోజు వీడియో వచ్చేసి చింతాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పప్పు అనేది ఇలా చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముందుగా పప్పు కోసం 2 గ్లాసుల కందిబేళ్లను వేసుకున్నాను. కందిబేళ్లను బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ కందిబేళ్ళు అనేది పొలంలో పండించిన బేడలు, అందుకోసం మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చాలా నీట్గా కడుక్కోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి కుక్కర్లో వేసేసుకోవాలి. చింతాకును కూడా ఇలా బాగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న చింతాకును కూడా కుక్కర్లో వేసేయాలి. అలాగే పప్పుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే పప్పులో చింతపండు వేయట్లేదు, ఎందుకంటే చింత చిగురు కూడా చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి. కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 4 విజిల్ రానిచ్చుకున్న తర్వాత కందిపప్పు ఇలా మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పుకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మెనుక్కోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మెనుపుకున్న పప్పును ఈ పోపులో వేసేయాలి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసి పప్పు అనేది అందరూ ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో.